మన మదనపల్లి పట్టణం నందు మే 22వ తారీఖున హనుమాన్ బైక్ ర్యాలీ జరిగింది. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి యువత, ముఖ్యంగా నవ యువత, మహిళలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు పాల్గొన్నారు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి, ధన్యవాదము. అయితే ఒకటి చెప్తున్నాం, హిందువులు ఐక్యమైతే ఏనాడు ఐక్యమవుతారో హిందువులు సైనికులుగా మారుతారు. యావత్ భారతదేశం సుసంపన్నంగా ప్రపంచ దేశాల్లో వెలుగుతుంది. అదే అన్ని కులాల వాళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు ఐక్యమైనప్పుడు భారతదేశ సైనికులుగా మారుతారు. భారతదేశ సైనికులుగా ఎప్పుడు మారుతారో ప్రపంచ శాంతికి మూలాధారం అవుతారు, ప్రపంచ మనుగడకు మూలాధారం అవుతారు, ప్రపంచ ప్రగతికి మూలాధారం అవుతారు, ప్రపంచ శాంతికి మూలాధారం అవుతుంది భారతదేశం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మొట్టమొదటి బిందువుగా హిందువులు ఐక్యం కావాలి. ఫస్ట్ నాకెందుకులే అనుకుంటే ప్రమాదాన్ని అంచుల్లో ఉంటుంది. కాబట్టి మన భారతదేశ సైనికులు కానీ, మన భారతదేశ యువకులు కానీ, ఇంకోటి చెప్పదలుచుకున్నా, యావత్ ప్రపంచంలో యువత ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉంది అంటే ఒక భారతదేశం తప్ప యువత ఎక్కడా లేదు. కాబట్టి అందరూ కూడా చెప్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్లు కానీ, స్టేట్ గవర్నమెంట్లు కానీ, ముఖ్య నాయకులు అందరూ కూడా చెప్తున్నారు, మన యువతని ముందుకు తీసుకెళ్లాలా, యువతని సన్మార్గంలో తీసుకెళ్లాలా, ప్రగతి పదంలో తీసుకెళ్లాలా. ఈ ప్రగతి పదానికి ప్రపంచ దేశాలకి మనము దందుగా నిలవాలి, ప్రపంచ శాంతిని కాపాడాలి అనేటువంటి ఎన్నో విషయాల్లో మన భారతదేశం ఎంతో ముందుకు వెళ్తూ ఉంది. మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోదీ గారు ఎక్కడా కూడా రక్త బిందు చిందకుండా మన భారతదేశ శాంతిని, భారతదేశ ప్రతిష్టని, భారతదేశ యొక్క శక్తిని మొన్న చూపించడం జరిగింది. యుద్ధ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నది ఈ యొక్క పాకిస్తాన్ దట్టీగా ఉన్నటువంటి చాలా నీచమైనటువంటి పరిస్థితుల్లో జీవించేటువంటి పాకిస్తాన్ దేశం తినడానికి రొట్టె లేదు, తినడానికి ఆహారం లేదు, సరైన కరెంటు లేదు, కరెంటు వసతి లేదు, ఏమీ లేనటువంటి వాళ్ళు ఉగ్రవాదాన్ని పోషిస్తున్నారు. దీనికి వెనకాల పాకిస్తాన్కు వెనకాల చైనా ఉంది, పాకిస్తాన్కి వెనకాల అమెరికా కూడా ఉంది. కానీ వీటి రెండింటికి కూడా ధీటుగా నిలబడేటువంటి మన సైనికులకు ధన్యవాదము, ప్రణామం చేస్తున్నాం. అయితే మన భారతదేశానికి ఆదిత్య దోవల్ లాంటి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు ఈ నాయకత్వంలో ప్రపంచానికి శాంతిని, తర్వాత ప్రగతిని, సైంటిఫిక్గా అన్నిటి విధాలుగా అభివృద్ధి దెబ్బతంలో మన దేశం ముందుకు వెళ్తూ ఉంటే, చైనా వాడికి, పాకిస్తాన్ వాడికి, బంగ్లాదేశ్ వాడికి, ముఖ్యంగా అగ్రరాజ్యంగా ఉన్నటువంటి దొంగరాజ్యమైనటువంటి అమెరికా వాడికి కూడా మన యొక్క ప్రగతిని తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రగతి ఎప్పటికీ ఆగదు. ప్రపంచ దేశాల్లో మన యువత అత్యధికంగా ఉన్నటువంటి యువత ఎక్కడైనా ఉందంటే ఒక భారతదేశంలో ఉంది. కాబట్టి దీనికి అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒకటే ఎగ్జాంపుల్, మన మదనపల్లిలో 22వ తారీఖున జరిగినటువంటి హనుమాన్ ర్యాలీ ఒకటే ఉదాహరణ. అలాగా ఐకమత్యంగా యావత్ ప్రపంచము ఎప్పటికీ మన హిందువులు ఫస్ట్ ఒకటిగా ఉంటే మిగతా కులాల వాళ్ళు కూడా మనతో కలుస్తారు, శాంతివంతంగా ఇక్కడ ఉంటుంది, మనం సేఫ్టీగా ఉంటామనేది ఆదర్శంగా మనం చూపించగలిగిన మదనపల్లిలో. మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాం ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరి యువతకి, మహిళలకి, అన్ని పార్టీల నాయకులకి అందరికీ కూడా చెప్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, రాజకీయ నాయకులకు కూడా మరీ ధన్యవాదం తెలుస్తున్నాం. జై బోలో భారత్ మాతాకి, జై శ్రీరామ్.